హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మెహందీ వ్లాగ్ కదా, సో దానికోసం ఈ ప్రిపరేషన్స్ అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అసలు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కొంచెం అడుగు మందంగా ఉంటుంది కదా, ఆ గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిద పెట్టండి. 2 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవాలని చెప్పాను కదా, అది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టీ పొడి అండ్ అలానే 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అనమాట. 1:5 రేషియోలో తీసుకోవాలి. ఈ రెండు మాత్రం కొలత అసలు మిస్ అవ్వద్దు. సేమ్ ఇదే కొలత మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. లోపట మధ్యలో మట్టి ప్రమిద పెట్టాము కదా, ఇంకా దాని చుట్టూరు చక్కగా పరుచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టేసుకుందాము. సిమ్లోనే పెట్టుకోండి అండి. ఇది 10 to 15 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. సో అప్పటి వరకు మనం కదిలించొద్దు అనమాట. ఇంకా పైన చిన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె పెట్టుకోండి. పెట్టుకొని ఇప్పుడు మనకి ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి గిన్నెలోకి వస్తుంది అనమాట. పైన లోపల ఎవాపరేషన్ అనేది, అంటే ఆవిరి అనేది బయటికి పోకుండా కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోయండి. ఆ హీట్కి చక్కగా గిన్నెలోకి వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తా. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు ఇలానే చేసి పెట్టేవాళ్ళండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తే మిస్ అవ్వకుండా చూస్తారు. చూసారు కదా, అదంతా ఎలా గిన్నెలోకి వచ్చేసిందో. ఇంకా బయట గిన్నె మాడిపోయింది కదా, అది మనం తర్వాత కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది వాష్ చేసుకోవడానికి. ఇంకా చల్లారేంత వరకు ఉంచుకొని ఇంక ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ప్రిపేర్ చేసుకున్నది అయితే ఈజీగా 5 నుంచి 6 పెట్టుకోవచ్చు. నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం లిక్విడ్ తీసుకొని మిగతాది స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్లో 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. అదేం పాడవదు అనమాట. ఫ్రిడ్జ్లోనే పెట్టుకోక్కర్లేదు, బయటైనా పెట్టుకోవచ్చు. ఆ లిక్విడ్లో బేస్ కోసం మనము కుంకుమ తీసుకుంటాం అనమాట. ఎంత రెడ్ కలర్లో ఉన్న కుంకుమ తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది. రిజల్ట్ అంటే ఏం లేదండి, అంత బాగా పండుతుంది అనమాట. నేనైతే గోపురం బ్రాండ్ తీసుకున్నాను. ఇది ఇంకా బాగా సింధూరం కలర్ అంటారు కదా, బాగా రెడ్గా ఉంటుంది. అదైతే ఇంకా బాగా పండుతుంది. ఇంకా అలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందా? మరీ పల్చగా కాదు అండ్ అలానే మరీ గట్టిగా కూడా కాదు, కొంచెం మనం పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకొని నేను ముందుగానే డిజైన్ ట్రేస్ చేసుకున్నాను అనమాట. ఆ విధంగా పెట్టుకుందామని చెప్పి పెన్నుతో గీసుకున్నాను. ఇంకా దాని మీద మనం నచ్చినట్టుగా మనం పెట్టేసుకోవడమే. గోరింటాకు పెళ్ళికి ముందైతే బాగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి అనేవాళ్ళు కదా, మా ఊర్లో అయితే అలానే అనేవాళ్ళండి. నాకు ఎప్పుడు పెట్టుకున్న బాగా రెడ్గా పండేది. అప్పుడు ఊరికి ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మీ ఆయన ఎర్రగా ఉన్న అబ్బాయి వస్తాడు, బాగా మంచివాడు వస్తాడని చెప్పి. ఆ దేవుడి వల్ల నాకు అలాంటి భర్తే దొరికాడనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఆ విషయంలో మాత్రం. ఇంకా ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ కూడా ఊరికి అలా సింపుల్గా డిజైన్ పెట్టుకున్నాను. మా వారైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారంట, ఎలా చేస్తారు ఏంటి. యాక్చువల్గా నేను స్వీట్ వండుతున్నానని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. పాపం లాస్ట్లో ఇదే నా స్వీటు అని చెప్పి కొంచెం ఆట పట్టించారు. ఎనీవే, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు సడన్గా ఏమన్నా ఫంక్షన్స్ వచ్చినా, లేదంటే పిల్లలకి స్కూల్స్లో ఏమన్నా ఫెస్టివల్స్ కానీ సెలబ్రేషన్స్ అలా ఉంటాయి కదా, అప్పుడు ఇలా మెహందీస్ అంటే కొన్ని కెమికల్స్ కలుపుతారు కాబట్టి కొన్ని న్యూస్ కూడా విన్నాం కదా, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి. సో అదంతా ఏం లేకుండా మన చేతులతో మన కళ్ళ ముందే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలాంటి కెమికల్స్ లేకుండా హాయిగా చేసుకోవచ్చు. ఇది వెంటనే పోతుందా అని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక పోదండి. అట్లీస్ట్ 2 to 3 డేస్ అన్నా ఉంటుంది. అంటే మనం ఎక్కువ సబ్బు పెట్టేసి రుద్దేసుకోకుండా కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేస్తే ఏం కలర్ ఏం పోదు, అలానే ఉంటుంది. హోప్ ఈ వీడియో కనుక మీకు ఇంతకు ముందే తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకు ఈ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసు అని. తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చేశానన్నమాట. నాకైతే చాలా అంటే చాలా ఫ్లేవర్ కూడా మంచి స్వీట్ ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే షుగర్ వేసి ఉన్నాం కదా, దానికోసం అనమాట. మా నాన్నమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి, ముత్తైదు అంటే కంపల్సరీ ఆ అరికాల్లో ఒక్క చుక్కన్న పెట్టుకోవాలంట. మామూలుగా చేతికి పెట్టుకుంటూ ఉంటారు కదా, పెట్టుకున్నప్పుడు కాలు మొత్తం పెట్టుకోకపోయినా సరే అట్లీస్ట్ అరికాల్లో ఒక్క చుక్కన్న పెట్టుకోండి. అప్పుడు ముత్తైతనానికి
బాగుంటుంది అని చెప్పి విన్నాను. నాకు చెప్పారనమాట. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇంక ఎండిపోయాక మనం ఏం వాష్ చేసుకోక్కర్లేదండి. జస్ట్ అలా రాలిపేసుకుంటే ఈజీగా రాలిపోతుంది. అస్సలు ఎంత బాగా పండిందంటే చాలా బాగా పండింది. మా వారు అంటున్నారనమాట, నేను మంచి మొగుడిని కాబట్టి బాగా పండింది నీకు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.